తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే డిస్కస్ చేస్తాం. నేను చాలా వీడియోస్ చేసిన ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటా. అండ్ ఈరోజు మనం ఈ వీడియో లోపల మాత్రం స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనేది చెప్తాం అన్నట్టు. సో ప్రతీది క్లియర్‌గా చెప్తా నేను. సో ఏ మిస్టేక్స్ చేయొద్దు, ఏ మిస్టేక్స్ చేస్తే ఎట్లా ఉంటది, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతీది కూడా మాట్లాడుకుంటాం మనం. అండ్ ఫర్దర్‌గా వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ నుండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయి. ఓకేనా? అండ్ చాలామంది ఏంటంటే మన ఛానల్‌కి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కడ కూడా స్కిప్ చేయకు, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా చెప్తానట్టు. ఓకేనా? సో ఫస్ట్‌లీ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్‌కి అయితే వచ్చేసేయండి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల మనకి పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ లోపల అఫీషియల్ పోర్టల్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లోపల ఇస్తాను. ఓకేనా? సో డిస్క్రిప్షన్ లోపల ఆ లింక్ అనేది ఇస్తా. అండ్ దాంతోపాటుగా మన టెలిగ్రామ్ ఛానల్ లోపల కూడా లింక్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో లింక్ మీద ప్రెస్ చేస్తుంటే మీకు డైరెక్ట్ పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఆర్ టెలిగ్రామ్ లోపల ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ మీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ప్రింట్ ఆప్షను, నోటిఫికేషన్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, అప్లై ఆన్లైన్ కావచ్చు. ఓకేనా? స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి కొన్ని థింగ్స్ ఉంటాయి. సో మనకి ఇది అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది రైట్ సైడ్ మాత్రమే. రైట్ సైడ్ లోపల వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఈ వెబ్ కౌన్సిలింగ్ లోపల మనకి వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పి ప్రొసీజర్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకి ఇట్లా అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో మనకు కావాల్సింది ఏంది? వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నతోటే మనకి పోర్టల్ ఎట్లా ఓపెన్ అవుతుంది కదా అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటాయి అన్నట్టు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గివింగ్ ఆప్షన్స్ ఇన్ వెబ్. వెబ్సైట్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా వేయాలి అని చెప్పి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవాలి. మీకోసం నేను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ చదివి ఐ అండర్స్టాండ్ అని చెప్పి మనమైతే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే పోర్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇవన్నీ చూసుకొని ఐ అండర్స్టాండ్ అంటే మనకు వేరే పోర్టల్కి అయితే ఎక్స్టర్నల్గా లైక్ వెళ్తుంది అన్నట్టు. ఓకేనా? రీడైరెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనం ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. సో నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఇది మెయిన్గా. ఓకేనా? సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ ఇన్స్ట్రక్షన్స్ తెలిసినప్పుడు నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతావు. అండ్ మనకి 2 కాలమ్స్ ఉంటాయి ఫస్ట్‌లీ. ఓకేనా? 2 కాలమ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఒక సైడ్ ఏమో కాలేజెస్ అండ్ కాలేజ్ కోడ్స్ అవి ఉంటాయి అన్నట్టు లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ ఏమో నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్రియారిటీ ఆర్డర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కాలేజు, కోర్స్ టైప్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ ఏమో నీ ప్రియారిటీ లిస్ట్ అనేది ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే మనం ఓటీపీ వస్తుంది అన్నట్టు. ఓకేనా? మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి గెట్ ఓటీపీ అని చెప్పి అంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినాక మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఓటీపీ వస్తుంది అండ్ లాస్ట్‌కి కూడా ఓటీపీ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో 2 టైమ్స్ మనకి ఓటీపీ అనేది వస్తుంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. కాబట్టి మీ ఓటీపీ అనేది సెక్యూర్‌గా పెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది సెక్యూర్‌గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఓటీపీ వన్ టైమ్ పాస్వర్డ్ అనేది ఎవరికీ చెప్పకండి. ఓకేనా? ఓటీపీ అనేది ఎవరికీ చెప్పొద్దు. చెప్తే మాత్రం లైక్ మీ డీటెయిల్స్ ఎవరికైతే తెలుసో వాళ్ళకి ఓటీపీ చెప్తే మాత్రం వాళ్ళ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరే మీ ఓటీపీని ఎంటర్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? ఓన్లీ లైక్ ఇంటర్నెట్ సెంటర్‌లోకెళ్ళి చేసుకుంటే ఇంటర్నెట్ సెంటర్ లోపల మీరే చేసుకుంటా అంటే మాత్రం మీరే వెబ్ ఆప్షన్స్‌ని ప్రాపర్‌గా ఇచ్చుకోరి. ఓటీపీ అనేది ఎవరికీ చెప్పకండి. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో అది అండ్ దెన్ ఓటీపీ ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ లైక్ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేయాలన్నా కూడా ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓకేనా? స్టార్టింగ్ లోపల ఓటీపీ కావాలి.
అండ్ ఎండింగ్ లోపల ఓటీపీ కావాలి. అంటే మీకు ఓటీపీ ఏ నెంబర్కి వస్తుంది మరి అని అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఈ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. కాబట్టి ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇన్కమింగ్ ఉండేలాగా చూసుకోరి, ఇన్కమింగ్ ఉండేలాగా చూసుకోరి ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీతోటే పెట్టుకోండి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. సో ఆ ఓటీపీకి మనకు 15 minutes ఆఫ్ టైం మాత్రమే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ని మీ దగ్గరే పెట్టుకోండి అండ్ ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అండ్ మీ ఫాదర్ దగ్గరనో మీ మదర్ దగ్గరనో ఆ ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ ఉందనుకో, ఆ ఓటీపీ 15 minutes టైమే ఉంటుంది. వాళ్ళు ఆ టైం లోపల మనకి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఓటీపీ వచ్చే మొబైల్ని దగ్గర పెట్టుకోరి, ఇన్కమింగ్ వచ్చేలా చూసుకొని ప్రాపర్ సిగ్నల్ ఉండేలాగా చూసుకోరి. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి నేను చెప్పినా కదా మనకి 2 కాలమ్స్ ఉంటాయని చెప్పి. ఓకేనా. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. ఇందులో లోపల మనకు కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు ఒక సైడు. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇంకొక సైడు యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది నేను అంతా మిగతా కింద డీటెయిల్స్ అని నేను ప్రాక్టికల్గా చూపెడతా, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా. సో సో బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్, నేను మన ఛానల్ సైడ్ నుండి అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి స్టార్ట్ చేసిన. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ 154 రూపీస్ ఉంటుంది. ఈ 154 రూపీస్ లోపల నేను ప్రతిదీ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి, మీరు బీఎస్సీ నర్సింగ్ అనుకుంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, బీపీటీ అనుకుంటే బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ అనుకుంటే ఏహెచ్ఎస్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ గైడెన్స్ లోపల నేను ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది నేను చెప్తా. ఓకేనా. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తా. కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి కేటగిరీ వైజ్ సీట్స్ లిస్టు, ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్, ఈ వెబ్ ఆప్షన్స్ లోపల సపోర్ట్ కానీ వెబ్ ఆప్షన్స్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి, అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ చెప్తా. అండ్ సో ఎవ్రీ 3 to 4 డేస్కి ఒకసారి లైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను నేను. ఈ లైవ్స్ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్ సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏందనేది కూడా నేను ఆల్రెడీ చెప్పేసిన. ఆ ఆల్టర్నేటివ్స్కి ఇంకా టైం అయితే లేదన్నట్టు ఇప్పుడు. ఓకేనా. అండ్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేసిన. ఓకేనా. సో టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేసిన. లైవ్స్ కండక్ట్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను లైవ్ లోపల క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో మెయిన్ ఏంటంటే ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను చెప్తాను అన్నట్టు. సో కాబట్టి పక్కా ఫేజ్ 1లో సీట్ రావడానికి నేను మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఫర్ షూర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టి మన యాప్ని అయితే తీసుకోరి. అండ్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటుంది, అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ వెబ్ ఆప్షన్స్, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఇట్లా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మీరు వెబ్ ఆప్షన్స్ అనే మన హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ మీద ప్రెస్ చేస్తూనే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు ప్రెస్ చేస్తూనే మనకు సెకండ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కింద మనం ఐ అండర్స్టూడ్ అని చెప్పి కొట్టుడుతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఆప్షన్ ఫామ్ అని చెప్పి ఇక్కడ నీకు నీ రూల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ర్యాంక్ ఎంటర్ చేయమంటుంది, ర్యాంక్ ఎంటర్ చేయాలి. ఓకేనా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా, ఈ గెట్ ఓటీపీ మీద మనం ప్రెస్ చేయాలి. గెట్ ఓటీపీ మీద ప్రెస్ చేస్తుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నువ్వు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఆ ఓటీపీని నువ్వు ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంది కదా, ఈ వ్యాలిడేట్ మీద మనం ప్రెస్ చేయాలి. సో వ్యాలిడేట్ అని ప్రెస్ చేస్తే మనకు ఇట్లా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. నువ్వు వెబ్ ఆప్షన్లు లైక్ ఓటీపీ కరెక్ట్ ఇస్తే వెబ్ ఆప్షన్కి సంబంధించి పోర్టల్ అయితే నీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్ అని చెప్పి మనకు ఉంటుంది అన్నట్టు. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్ అని చెప్పి మనం ఇక్కడ ఏంటంటే కోర్స్ కాడ నర్సింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. NRS అని ఉంటుంది, నర్సింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ అని ఉంటుంది అన్నట్టు డిస్ట్రిక్ట్స్ దగ్గర. నీకు సపరేట్గా ఓన్లీ హైదరాబాద్ కావాలనుకుంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకో, రంగారెడ్డి కావాలనుకుంటే రంగారెడ్డి, మహబూబ్ నగర్ అనుకుంటే మహబూబ్ నగర్, కరీంనగర్ అనుకుంటే కరీంనగర్. అట్లా నువ్వు ఏం చేయాలి కదా అంటే నీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నువ్వు అనుకున్న డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. లేదు అనుకుంటే కాలేజ్ కోడ్ తోటి కూడా నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ తోటి సెర్చ్ చేసుకోవచ్చు, కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి,
నువ్వు ప్లేస్ అనేది మనకు ఆప్షన్ ఇయ్యలేదు వాళ్ళు. ప్లేస్ అనేది చూపెడతది ఇక్కడ. జస్ట్ డిస్ట్రిక్ట్ తోటి సెర్చ్ చేసుకోవచ్చు. కోర్స్ తోటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. కోర్స్ లోపల మనకి నర్సింగ్ అనేది డిఫాల్ట్ ఉంటది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని కూడా ఉంటదన్నట్టు. సో, మీరు పోస్ట్ బేసిక్ అయితే పోస్ట్ బేసిక్ సెర్చ్ చేయాలి. బీఎస్సీ అయితే బీఎస్సీ. ఫీ అనేది మనకి ఇక్కడ చూపెడతదన్నట్టు లైక్ రెగ్యులర్ అని చెప్పి. ఓకేనా. సో, ఇది అండ్ ఇక్కడ ఏందంటే మనకు సింపుల్‌గా నేను చెప్పేది ఏందంటే ఇక్కడ నువ్వు కాలేజ్ కోడ్ తోటైనా సెర్చ్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ తోటైనా సెర్చ్ చేసుకోవచ్చు. కోర్స్ తోటైనా సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఏందంటే కాలేజ్ కోడ్ లోపల సపోజ్ నువ్వు ఏ అని కొట్టినావనుకో, ఏ మీద మ్యాచింగ్ ఉన్న కాలేజెస్ అన్నీ చూపెడతది. బి అని కొట్టినావనుకో, బి మీద ఉన్న మ్యాచింగ్ కాలేజెస్ అన్నీ చూపెడతది. సి అని కొడితే సి మీద ఉన్న మ్యాచింగ్ కాలేజెస్ అన్నీ చూపెడతది. అట్లా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, సపోజ్ నేను దీని మీద క్లిక్ చేసిన. సపోజ్ అపోలో కాలేజ్ మీద క్లిక్ చేసిన నేను. అపోలో మీద క్లిక్ చేసి యాడ్ అని చెప్పి కొడితే మనకు ఇక్కడ కాలేజ్ అనేది యాడ్ అవుతదన్నట్టు. ఓకేనా. నెంబర్ 1 అని చెప్పి కాలేజ్ యాడ్ అవుతది. సో, నెక్స్ట్ తర్వాత దీని మీద ప్రెస్ చేసి నేను యాడ్ అని చెప్పి కొడితే సెకండ్ కాలేజ్ యాడ్ అవుతది. అట్లా థర్డ్ దాని మీద ప్రెస్ చేసి యాడ్ అని కొడితే థర్డ్ దాని మీద యాడ్ అవుతది. నువ్వేం చేయొచ్చు కదా అంటే నువ్వు వీటిని స్వైప్ అప్, స్వైప్ డౌన్ చేయొచ్చు. అంటే ప్రియారిటీని నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాలేజ్ అపోలో వేసినాం. సెకండ్ కేర్, తర్వాత డెక్కన్ పెట్టినాం కదా. సో, డెక్కన్ థర్డ్ ఉన్నదాన్ని ఫస్ట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఉన్నదాన్ని సెకండ్ పెట్టుకోవచ్చు. అట్లా మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో, నువ్వు థర్డ్ ఉన్నదాన్ని ఫస్ట్ పెడితే ఆటోమేటిక్‌గా నెంబర్ అనేది చేంజ్ అవుతది దానిచ్చదే. ఓకేనా. రీఅరేంజ్ అవుతది అన్నట్టు. రీనెంబర్డ్ అవుతది అన్నట్టు. ఓకేనా. ప్రియారిటీ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు మనం ఇష్టం వచ్చినట్టు. ఓకేనా. సో, మీరు ఈ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు దీని మీద క్లిక్ చేసి ఓకే కొట్టుడుతోటే డూ యూ రియల్లీ వాంట్ టు సెలెక్ట్ దిస్ కాలేజ్, సెలెక్ట్ దిస్ కోర్స్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకే కొడితే మనకి ఇక్కడ యాడ్ అయిపోతది. ఓకేనా. సో, ఇట్లా మనం వెబ్ ఆప్షన్‌ని యాడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకేందంటే డిస్ట్రిక్ట్ వైస్, కాలేజ్ కోడ్ వైస్ చెక్ చేసుకోవచ్చు నువ్వు. కాలేజ్‌ని ఎట్లా సెర్చ్ చేయొచ్చు అంటే కాలేజ్ కోడ్ వైస్ సెర్చ్ చేసుకోవచ్చు నువ్వు. అండ్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ వైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. కాలేజ్ కోడ్ వైస్, డిస్ట్రిక్ట్ వైస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. నువ్వు ఏదైనా ఒక ఆల్ఫాబెట్ కొడితే ఆ ఆల్ఫాబెట్‌కి రిలేటెడ్ ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మనకి చూపెడతది. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పినా కదా. సో, ఇప్పుడు నీకు ఏదైనా ఒక కాలేజ్ కావాలి. ఆ కాలేజ్‌ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని యాడ్ అని కొట్టుడుతోటి మనకు ఇట్లా చూపెడతదన్నట్టు. యాడ్ అని కొట్టుడుతోటి మనకు ఇట్లా అయితే చూపెడతది. టీఎస్ పారామెడ్ డాట్ టీఎస్‌సిహెచ్‌ఈ సేస్ అని చెప్పి మనకి ఇట్లా చూపెడతదన్నట్టు. డూ యూ వాంట్ టు యాడ్ అని చెప్పి కాలేజ్ కోడ్ చూపెడతది. కాలేజ్ నేమ్ చూపెడతది. కోర్స్ అనేది చూపెడతదన్నట్టు. అండ్ సర్వీస్ టైప్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, అట్లా చూపెట్టుడుతోటి నువ్వు ఓకే కొట్టాలి. నీకు ఎన్నో ఆప్షన్ లాగా అనేది కూడా చూపెడతది. సిక్స్త్ ఆప్షన్ లాగానా, ఫస్ట్ ఆప్షన్ లాగానా, సెకండ్ ఆప్షన్ లాగానా అని చెప్పి. నువ్వేం చేయాలి కదా అంటే వీటిని చూసుకొని ఓకే కొట్టాలి. ఓకే కొట్టుడుతోటి మనకి ఏమైతదంటే ఇట్లా ఓపెన్ అయితది. ఇట్లా ఇటు సైడ్ యాడ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఇటు సైడ్ అనేది యాడ్ అయితది కాలేజ్ అనేది. ఓకేనా. సో, ఇట్లా యాడ్ అయితది. సో, దీన్ని నువ్వేం చేయాలి కదా అంటే నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ కావాలో అన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనేది ఇచ్చుకోవాలి. సో, మనకి ఎట్లాంటి లిమిట్ అనేది ఉండదన్నట్టు కాలేజెస్ ఇయ్యడానికి. సో, నువ్వు 10 వెబ్ ఆప్షన్లు ఇయ్యాలి, 20 వెబ్ ఆప్షన్లు ఇయ్యాలి, 30 వెబ్ ఆప్షన్లు ఇయ్యాలి అనేది ఏముండదన్నట్టు మనకి. ఓకేనా. యూ కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఎన్ని పాసిబుల్ అయితే అన్నయితే నువ్వు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇన్నే అని చెప్పి మనకు లిమిట్ అయితే ఏముండదన్నట్టు. ఓకేనా. సో, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యువర్ వెబ్ ఆప్షన్స్, నువ్వు వెబ్ ఆప్షన్స్‌ని డిలీట్ చేసుకుందాం అనుకున్నావు అనుకో. ఇప్పుడు ఈ మోడ్రన్ అనేది ఉంది. మోడ్రన్ కాలేజ్ అనేది. నువ్వు దీన్ని డిలీట్ చేసుకుందాం అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే డిలీట్ అయిపోతది. ఓకేనా. దీన్ని సెలెక్ట్ చేసుకొని స్వైప్ అప్, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇవ్వచ్చు అన్నట్టు. దీన్ని మనం మీదికంటే మీదికెళ్ళిపోతది. కిందికంటే కిందికొస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు సిక్స్త్ ఉన్నదాన్ని ఫస్ట్‌లో ఏసినామనుకో ఇవన్నీ కూడా ఫస్ట్ ఉన్న సెకండ్‌కెళ్తే సెకండ్ ఉన్న థర్డ్‌కు, థర్డ్‌కు ఉన్న ఫోర్త్ ఉన్న ఫిఫ్త్‌కెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకేనా. సో, ఫిఫ్త్ ఉన్న సిక్స్త్‌కెళ్ళిపోతది. సో, నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. స్వైప్ అప్, స్వైప్ డౌన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఉన్నదాన్ని లాస్ట్ పెట్టొచ్చు. లాస్ట్ ఉన్నదాన్ని ఫస్ట్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు మన ప్రియారిటీని. ఓకేనా. సో, అట్లా మనం డిలీట్ అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇంకొకటేందంటే మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడికెళ్ళి యాడ్ చేసుకోవాలి. ఓకేనా. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి మనం యాడ్ చేసుకోవాలి రైట్ సైడ్‌కి. ఓకేనా. రైట్ సైడ్ లోపల నీకు ఒక కాలేజ్ యాడ్ కావాలి అంటే లెఫ్ట్ సైడ్‌లో నువ్వు కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అని కొట్టి ఓకే కొట్టాల్సి ఉంటదన్నట్టు. అట్లయితే మనకు ఇక్కడ వెబ్ ఆప్షన్ అనేది ఒకటి యాడ్ అయితది. సో, ఈ వెబ్ ఆప్షన్ అనేది నీ ప్రియారిటీ వైస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నీకు నచ్చిన కాలేజ్ ఉందా? సెకండ్ నీకు నచ్చిన కాలేజ్ ఉందా? థర్డ్ నీకు నచ్చిన కాలేజ్ ఉందా? ఫోర్త్ నీకు నచ్చిన కాలేజ్ ఉందా? అని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్‌ని బట్టే వాళ్ళు సీట్ అయితే ఇస్తారన్నట్టు. బేస్డ్ ఆన్ అవర్ మెరిట్‌ని బట్టి ఇస్తారు. ఓకేనా. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి కదా అంటే సేవ్ అనే ఆప్షన్ ఉంటది.
ఓకేనా. సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి. సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే మనకు ఇట్లా చూపెడతా అన్నట్టు. ఓకేనా. నీ రూల్ నెంబర్ అడుగుతుంది, రూల్ నెంబర్ ఇయ్యి. ర్యాంక్ అడుగుతుంది, ర్యాంక్ ఇయ్యి. గెట్ ఓటీపీ అను. నీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పి కొట్టు. ఓకేనా. సో మనకి ఎంత, సో 15 మినిట్స్ ఆఫ్ టైం అయితే ఉంటుంది అన్నట్టు. సో నువ్వు ఏంది కదా అంటే కన్ఫర్మ్ కొట్టేసాయి. కన్ఫర్మ్ కొడితే సేవ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో మినిమం అనేది నువ్వు లైక్ మినిమం అనేది ఇన్ని అని చెప్పి ఏం ఆప్షన్స్ ఉండే అన్నట్టు. సో నీకు ఎన్ని ఆప్షన్స్ దగ్గర సాటిస్ఫై అవుతావో అక్కడ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్ నా ఒపీనియన్ లోపల. ఓకేనా. అండ్ దెన్ ఏంటంటే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన ప్రతిసారి నీకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనా. టెక్స్ట్ మెసేజ్ వస్తుంది నార్మల్లీ. సో ఏమని వస్తుంది కదా అంటే రూల్ నెంబర్ అని చెప్పి నీ రూల్ నెంబర్ వస్తుంది. ర్యాంక్ అని చెప్పి ర్యాంక్ వస్తుంది. ఎనీ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకున్నావు అని చెప్పి వెబ్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ డేట్ టైం కూడా వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ నువ్వు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే మనకు ఇమీడియట్గా హెల్ప్ డెస్క్కి కాల్ చేసి చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. లేదు అంటే అకార్డింగ్లీ యాక్ట్ చేయాలి. అంటే మనం ఏంటంటే మనం పెట్టలే కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఎట్లా చేంజ్ అయినాయని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సేవ్ వెబ్ ఆప్షన్స్ అని అడుగుతాడు మనకు గిట్లా అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇట్లా చూపెడుతుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి అండ్ మనకి టైం కూడా చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. సో కన్ఫర్మ్డ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు సో ఏ డేటు ఏ టైం రోజు మనం ఈ వెబ్ ఆప్షన్స్ కన్ఫర్మ్ చేసామని చెప్పి చూపెడుతుంది. అండ్ దాని తర్వాత కింద ప్రింట్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడుతుంది అన్నట్టు. సేవ్డ్ ఆప్షన్స్ ఏంది వాటిని ప్రింట్ అని చెప్పి చూపెడుతుంది. మనం ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్ అంటే మనకు ఒక పీడిఎఫ్ లాగా ప్రింట్ అయితే అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు టెక్స్ట్ మెసేజ్ ఒకటి వస్తుంది అండ్ ఒకటి ఈమెయిల్ కూడా వస్తుంది అన్నట్టు మనకి. ఓకేనా. నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టిన ప్రతిసారి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ నీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఈమెయిల్ అడ్రస్కి కూడా నువ్వు ఏమేమి వెబ్ ఆప్షన్స్ పెట్టినావు అని చెప్పి ఆ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ అయితే వస్తుంది మనకి. ఓకేనా. సో నువ్వు ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి వాటిని ప్రింట్ తీసుకోవచ్చు ఒకటి. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి వాటిని నువ్వు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ప్రింట్ తీసుకోకపోయినా కూడా నీకు మెయిల్ అయితే వస్తుంది అన్నట్టు ఏం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావని చెప్పి. ఓకేనా. సో అండ్ దాంతో పాటుగా నేను ఏం చెప్తా కదా అంటే ఒకసారి సీట్ అలాట్మెంట్ అయితే మెసేజ్ వస్తుంది. నేను ఫర్దర్గా దాని గురించి చెప్తా. అండ్ మనకు ఏదైతే లాస్ట్ డేట్ ఇచ్చిర్రో ఓకేనా. లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఇచ్చిరో ఆ లాస్ట్ డేట్ దాకా మనకు టైం అయితే ఉంటుంది అన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ నువ్వు ఇవ్వడానికి అంటే యాడ్ చేయడానికి లిమిట్ లేదు. వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయడానికి లిమిట్ లేదు. ఓకేనా. డిలీట్ చేయడానికి లిమిట్ లేదు. లాగిన్ అవ్వడానికి లిమిట్ లేదు. ఓకేనా. సో లిమిట్ అనేది లేదు. నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అనుకుంటే పెట్టుకోవచ్చు. డిలీట్ చేస్తా అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. నువ్వు ఒక రోజులో ఎన్నిసార్లైనా లాగిన్ కావచ్చు. ఇష్యూ ఏముండదు. ఓకేనా. సో లాస్ట్ డేట్ వరకు నీకు ఏదైతే ఒక టైం పీరియడ్ ఇస్తారు కదా ఈ రోజు వరకే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు వరకు నువ్వు ఏదంటే అది చేసుకోవచ్చు. కానీ లాస్ట్ డే అయిపోయింది అంటే వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే తర్వాత ఫ్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా. కాబట్టి నేను ఏం చెప్తా కదా అంటే మళ్ళీ మళ్ళీ లాగిన్ అయ్యి ఒక్కొక్క వెబ్ ఆప్షన్కి లాగిన్ అయ్యి ఒక వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత లాగౌట్ అయ్యి తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి ఇంకొక వెబ్ ఆప్షన్ పెట్టి లాగౌట్ అయ్యి సో అట్లా చేయకండి. సో మీరైతే ఎన్నైతే వెబ్ ఆప్షన్లు పెట్టుకుందాం అనుకుంటున్నారో అన్ని వెబ్ ఆప్షన్స్ ఒకేసారి ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ లాగిన్ అవ్వద్దు. ఓకేనా. ఎన్ని వెబ్ ఆప్షన్లు ఇద్దాం అనుకుంటున్నారో అన్నీ ఒకటేసారి ఇవ్వండి. ఓకేనా. ఇట్స్ మై ఒపీనియన్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి మీరు. సో ఎట్లాంటి మిస్టేక్స్ అవి అని అంటే ఫస్ట్లీ మీరు మొబైల్స్ లోపల ఓకేనా మొబైల్ ఫోన్స్ లోపల ట్యాబ్ ఉంది బ్రో నా దగ్గర అని చెప్పి ట్యాబ్స్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వవు మొబైల్తో ఇస్తే. ఓకేనా. కాబట్టి మొబైల్స్ లోపలికి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు. సో యూనివర్సిటీ అనేది రెస్పాన్సిబుల్ కాదు. మీ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయితే సేవ్ అయినట్టు, సేవ్ కాకపోతే సేవ్ కానట్టు. సేవ్ కాకపోతే యూనివర్సిటీ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. ఓకేనా. నీ సైడ్ స్టూడెంట్ సైడ్ ఏ మిస్టేక్ ఉన్నా కూడా యూనివర్సిటీకి రెస్పాన్సిబిలిటీ ఏముండదు. టెక్నికల్ ఎర్రర్ కానీ అది మీ ఎర్రర్ అయినా కూడా యూనివర్సిటీతో సంబంధం ఉండదు అన్నట్టు. కాబట్టి సో మొబైల్ లోపల ట్యాబ్లెట్స్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. ఓకేనా. ఒక్క వెబ్ ఆప్షన్ సేవ్ కాకపోయినా కూడా మనకు లైక్ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఏంటంటే
యూస్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్. డెస్క్‌టాప్ అంటాం. డెస్క్‌టాప్ గానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ యూజ్ చేయండి. ఇట్స్ మై ఒపీనియన్. సో, అండ్ దాని తర్వాత ఏందంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కాలేజ్ కోడ్స్ ఉంటాయి కదా! కాలేజ్ కోడ్ గానీ, కాలేజ్ నేమ్ గానీ, ఓకేనా? అవన్నీ కూడా ప్రాపర్‌గా చూసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే ఏమేం వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారని చెప్పి ఒక లిస్ట్ రాసి పెట్టుకోర్రి. అండ్ దెన్ ఇంకొకటేందంటే మీకు ఇంట్రెస్ట్ లేదనుకో, నాకు ఈ కాలేజ్ నచ్చుతలేదు అనుకున్నోళ్ళు ఆ కాలేజ్‌ని ఇవ్వకండి. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కాలేజ్ ఇవ్వకు. ఓకేనా? అండ్ ఏందంటే హై ఎండ్ ఉన్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని యూజ్ చేయండి. ఓకేనా? సో, మంచి వెర్షన్ ఉన్న క్రోమ్ గానీ, ఓకేనా? సో, మంచి వెర్షన్ ఉన్న క్రోమ్ గానీ, అండ్ దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గానీ మంచిది వాడుర్రి. ఓకేనా? అండ్ తర్వాత ఏందంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ప్రాపర్‌గా ఉండేలాగా చూసుకోర్రి. ప్రాపర్ ఇంటర్నెట్ ఉంటేనే బావుంటది. ఇంటర్నెట్ లేకపోతే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ కావన్నట్టు. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అవి ఆర్డర్ వైస్ పెట్టుకోర్రి. ఓకేనా? సో, ఆర్డర్ వైస్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది ఎంటర్ చేయండి. ఆర్డర్ వైస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోర్రి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏందంటే ఏదైతే మెరిట్ పొజిషన్ ఉందో మెరిట్ పొజిషన్ బేస్డ్ సీట్ అలాట్‌మెంట్స్ చేస్తారు కాబట్టి నీకు ఎంత మెరిట్ పొజిషన్ ఉంది అనే దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ నేను ఇందాక చెప్పినా కదా! కన్వీనర్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ టెక్నికల్ ఆర్ హ్యూమన్ ఎర్రర్స్ ఫ్రమ్ క్లయింట్ సైడ్. మీ సేవకు పోయి మీ సేవ లోపల వెబ్ ఆప్షన్లు పెట్టమంటే ఆయన ఏదో వెబ్ ఆప్షన్లు పెట్టిండనుకో ఫర్ సపోజ్, ఓకేనా? నువ్వు మీ సేవకు పోయినావు. మీ సేవలో పోయి నువ్వు ఒక 10 వెబ్ ఆప్షన్లు పెట్టమన్నావు. ఆయనే 5 వెబ్ ఆప్షన్లు పెట్టిండనుకో, లేకపోతే 10 వెబ్ ఆప్షన్లు పెట్టిన తర్వాత 5 వెబ్ ఆప్షన్లు సేవ్ అయినాయనుకో. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల స్టూడెంట్ సైడ్‌కెళ్ళి ఏ ప్రాబ్లమ్ ఉన్నా, స్టూడెంట్ సైడ్‌కెళ్ళి ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా కన్వీనర్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకేనా? సో, అది అండ్ నేను ఫస్ట్‌లో చెప్పినా కదా! మీరు ఏదైతే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకునేటప్పుడు ఓటీపీ వస్తదని చెప్పి, ఆ ఓటీపీలు వస్తాయి కాబట్టి మెసేజెస్‌ని బ్లాక్ చేయకండి. సిగ్నల్ ఉన్న ప్లేస్‌లో ఉండండి. అండ్ ఇన్‌కమింగ్ అనేది ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా? సో, ఇవి మన వెబ్ ఆప్షన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్‌కి ప్రింట్ అనేది తీసుకోర్రి. ఓకేనా? మనకు ఈమెయిల్ కూడా చేస్తారన్నట్టు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది. అవి కూడా చూసుకోర్రి. చూసి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోర్రి మళ్ళా. సో, ఇది వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఇట్లా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉండి అనాలిసిస్ గైడెన్స్ లోపల పార్ట్ అయిదాం అనుకుంటే మాత్రం ₹154 సబ్స్క్రిప్షన్ ఉంటది. ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా గైడెన్స్ అయితే తీసుకోర్రి. అండ్ ఈ గైడెన్స్‌ని నేను సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సో, అందరికీ కొత్తగా వచ్చినోళ్ళకి కూడా మళ్ళీ చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పడం అనేది ప్రాబ్లమాటిక్ అయితుంది. సో, ఇది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి తొందరగా ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్ లోపల గైడెన్స్ అయితే ఇస్తా నేను. ఓకేనా? సో, 6 మంత్స్ అయితే ఉంటదన్నట్టు మనకి టైం అనేది. ఆ 6 మంత్స్ లోపల ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, ఇది వెబ్ ఆప్షన్స్ ప్రొసీజర్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండ్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.